వాలీబాల్ పిల్లలు నేర్పించడానికి ఫస్ట్ ఏమంటారు 4 పదాలు గుర్తుపెట్టుకున్నాం. ప్రాథమిక అభ్యసన ఏమన్నా సంసర్గ అభ్యసన సమన్వయ అభ్యసన ప్రాథమిక సంసర్గ ప్రైమరీ లెర్నింగ్, మిడిల్ లెర్నింగ్, అసోసియేట్ లెర్నింగ్ అంటే ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ మన పిల్లలకు ఏం లేదు, ఖాళీ ఉంటుంది, లైబ్రరీ ఏమి రాయబడినటువంటి నల్లబల్లాగా ఉంటుంది, మనం రాయాలి. ఓకే, చదివిస్తాం. దీంతో పాటు ఏంటంటే వాలీబాల్ అంటే వాలీబాల్ అనే ఆటను ఎవరు ప్రవేశపెట్టింది నంబర్ 1 గుర్తుపెట్టుకుంది. ఎవరు ప్రవేశపెట్టింది అంటే ఎఫ్జి మోడగా ఆఫ్ వైఎంసీఏ. ఓకే, నంబర్ 1. ఇది గతంలో లెదర్ ఉంది. ఈ వాలీబాల్ కొలతలు ఎంత అంటే పొడవు వెడల్పు 9x18 మీటర్లు. ఇది లోపల 6 క్రీడాకారులు ఒకవైపు, 6 క్రీడాకారులు ఒకవైపు ఉంటారు. రొటేషన్ క్లాక్ వైజ్ రొటేషన్. తర్వాత ఇది ఎందుకు ఆడాలంటే ప్రతి వ్యక్తి లోపల 4 రీతులు ఉంటాయి. అది ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్. శారీరక, మానసిక, సాంఘిక విద్యగా ఈ 4 రీతులను అదుపులో ఉంచి సంపూర్ణ మూర్తిమత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఆటలు దోహదపడతాయి. వాలీబాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్. దీంతో పాటు ఏంటంటే సమాజ సమానతలకు వేదిక, క్రీడా మైదానం. ప్రాథమిక అభ్యసన, సంసర్గ అభ్యసన, సమన్వయ అభ్యసన. పిల్లలకి ఏం చెప్పాలి? వాలీబాల్ ఎవరు ప్రవేశపెట్టింది పేరు, ఈ వాలీబాల్ కొత్త లెక్క, ఎంతమంది క్రీడాకారులు, ఇది స్కోర్ గేమ్, ఇది ఎందుకు ఆడాలి, ఇది ఈ ఆట కాదు, ప్రతి ఆటకు మనం చెప్పాలి. దీని ఏమంటే అభ్యాసం వేరు, అభ్యసనం వేరు. అభ్యాసం అంటే ఏంటిది? ప్రాక్టీస్. మీరు స్టూడెంట్, నేను టీచర్. స్టూడెంట్ అంటే ఏంటి? ఏం తెలియదు వాడు స్టూడెంట్. ఉపాధ్యాయుడు అంటే ఎవరంటే అన్ని తెలియని వాడు ఉపాధ్యాయుడు. మీరు నాకంటే ఎక్కువ తెలుసుకుంటే మీరు ఉపాధ్యాయుడు. ఓకే, స్టాప్ చేస్తున్నారు.